మరి కాసేపట్లో ఎంపీ అభ్యర్థులతో తెలంగాణ బీజేపీ సమావేశం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర పదాధికారుల సమావేశం జరగనుంది. ఈ మీటింగ్కు సునీల్ బన్సల్, చంద్రశేఖర్ తివారీ, తరుణ్ చుగ్ హాజరు కానున్నారు. ఎన్నికల వ్యూహాలు, బూత్ కమిటీల సమన్వయంపై చర్చించనున్నారు. మరోవైపు బీజేపీకి రెబల్స్ బెడద మొదలైంది. ఆదిలాబాద్ నుంచి రెబల్గా బరిలో దిగుతానని సోయం బాపురావు ప్రకటించారు. బుజ్జగించిన సోయం బాపురావు వెనక్కి తగ్గడం లేదు. ఇక 10 రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అంతేకాదు కేంద్ర మంత్రి అర్జున్ ముండా పర్యటనకు సైతం డుమా కొట్టారు. జిల్లా ఎమ్మెల్యేల ఫోన్లకు స్పందించడం లేదు సోయం బాపురావు. వలస వచ్చిన నేతకు టికెట్ ఇచ్చి సిట్టింగ్ ఎంపీగా తనను అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆదివాసీ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఇక వరంగల్లోనూ బీజేపీకి రెబెల్ బెడద తప్పడం లేదు. ఆరూరి రమేష్కి టికెట్ ఇస్తే రెబెల్గా పోటీ చేస్తానంటున్నారు స్థానిక బీజేపీ నేత అశోక్. మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, మరి కాసేపట్లో జరగనున్న బీజేపీ పదాధికారుల సమావేశం, అలాగే టికెట్ రాని వారు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ మారేందుకు కూడా వారు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి విక్రమ్? బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోనే రాష్ట్ర పార్టీకి సంబంధించి బీజేపీ అభ్యర్థుల సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, చంద్రశేఖర్ తివారీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న కిషన్ రెడ్డి తదితర నేతలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ప్రధానంగా రాబోయే ఎన్నికల్లో ఏ విధమైన వ్యూహాలను అనుసరించాలి అనే దానిపై ప్రధానంగా చర్చించనున్నారు. బూత్ కమిటీ స్థాయి నుంచి ఏ విధంగా ఎన్నికల విధులను నిర్వహించాలి, అదేవిధంగా ఎన్నికల పని విభజనకు సంబంధించి ఇప్పటికే 32 కమిటీలను వేసుకున్నారు. ఆ కమిటీల పనితీరుపై పూర్తి స్థాయిలో సమీక్షించనున్నారు. అభ్యర్థులకు సంబంధించి కొంత కోఆర్డినేషన్, సమన్వయ ప్రక్రియ మీద ఈరోజు అభ్యర్థులతో చర్చించనున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర పదాధికారులతో సమావేశం జరపనున్నారు. అంతా చాలా వరకు కూడా చూసుకుంటే కొత్త నేతలకే టికెట్లు ఇచ్చిన నేపథ్యంలో పాత కొత్త నేతల మధ్య సమన్వయం కోసం ఈరోజు సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లోనే ఈరోజు అభ్యర్థులతో సమావేశం ప్రారంభం కానుంది. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర పదాధికారుల సమావేశం నిర్వహించనున్నారు. అయితే కొంత రెబల్స్ బెడద కూడా బీజేపీకి తప్పేట్లు కనిపించడం లేదు. ఎందుకంటే ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావును కాదని నగేష్కు టికెట్ కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంత బీజేపీలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అయితే తలెత్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. సోయం బాపురావు రెబల్గా పోటీ చేస్తానని చెప్పి ప్రకటిస్తున్న నేపథ్యంలో బీజేపీ ఈ రెబల్స్ నుంచి ఏ విధంగా ముందుకు వెళ్తుంది అన్నది కూడా కొంత వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. సిద్ధు.